కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకొని రాబోయే జూన్ 12వ తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త పింఛన్లను మంజూరు చేయనున్నట్లు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారికంగా ప్రకటించారు. అర్హత ఉండి వివిధ కారణాల వల్ల ఇప్పటి వరకు పెన్షన్లు రాని లబ్ధిదారులు త్వరలోనే ఆన్లైన్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక పోర్టల్ను అందుబాటులోకి తీసుకురానుంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో రాజకీయ కక్షలతో ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అనేక మంది పేదల పెన్షన్లను అన్యాయంగా తొలగించారని, ఆ సమస్యలన్నిటినీ తమ ప్రభుత్వం సరిచేస్తుందని స్పష్టం చేశారు. కాగా కేవలం వితంతువులకే కాకుండా వృద్ధులు, దివ్యాంగులు, చేనేత, గీతా కార్మికులతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామన్నారు. ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద డయాలసిస్ చేయించుకుంటున్న కిడ్నీ బాధితులు, కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేసుకున్న వారు, ద్వైపాక్షిక బోధకాలు, కుష్టు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న అర్హులైన పేదలకు ఈ కొత్త పెన్షన్ల పరిధిలోకి తీసుకొచ్చారు. తాజాగా ప్రభుత్వం 895 మందికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేసింది. దీంతో ప్రభుత్వంపై ప్రతి నెల 86.34 లక్షల రూపాయల అదనపు భారం పడుతోందని మంత్రి వివరించారు. తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు జూన్ 12వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వితంతువుల పింఛన్ల కింద 1.53 లక్షల మంది వరకు అర్హులుండే అవకాశం ఉందని సెర్ప్ అంచనా వేస్తోంది. నెలకు 4,000 రూపాయల చొప్పున 1,53,000 మందికి వితంతు పెన్షన్లు అందించేందుకు సుమారుగా 61 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి నెల సుమారు 64 లక్షల సామాజిక భద్రతా పెన్షన్ల కోసం 2,700 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారు. నెక్స్ట్ జరిగే కేబినెట్ భేటీలో కొత్త పెన్షన్ల మంజూరు పైన అధికారికంగా ఆమోద ముద్ర వేయనున్నారు.